ఈరోజు నేను ఒబెసిటీకి నోవెల్ కరోనా వైరస్కి ఉన్న సంబంధం గురించి మాట్లాడుతున్నానండి. ఈ గ్లోబల్ పాండమిక్ ఒబేస్గా ఉన్న వాళ్ళని, అంటే లావుగా ఉన్న వాళ్ళని, ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళని చాలా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. రీసెంట్గా చేసిన రీసెర్చెస్ కూడా ఆ విషయాన్ని చాలా తేటతెల్లం చేశాయి. యాక్చువల్లీ ఎక్సెస్ వెయిట్ ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి కానీ, డయాబెటీస్ రావడానికి కానీ, అండ్ ఇవన్నీ కూడా అగైన్ కోవిడ్-19 వైరస్కి కాంప్లికేషన్స్గా మారుతుంది. ఎస్పెషలీ అండి BMI 35 to 40 ఉన్న వాళ్ళు చాలా ప్రోన్ కోవిడ్ వైరస్ ఇల్నెస్ రావడానికి. 35-40 అవసరం లేదండి, బాడీ మాస్ ఇండెక్స్ 30 ఉన్నా సరే రిస్క్ జోన్లో ఉన్నట్టు అనమాట. యాక్చువల్లీ ఎక్స్ట్రా వెయిట్ ఉండడం చాలా ఇబ్బంది అండి, ముఖ్యంగా కోవిడ్ వైరస్ పేషెంట్ అనే కాదు, ఎవరిలో అన్నా సరే. ఎందుకంటే ఎక్స్ట్రా వెయిట్ ఉన్నా, ఎక్స్ట్రా ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ ఉన్నా సరే ఇది లంగ్ యొక్క ఎక్స్పాన్షన్ కెపాసిటీని లిమిట్ చేసేస్తుంది. మీరే ఆలోచించండి, ఇక్కడ ఫ్యాట్ ఉందనుకోండి చుట్టూతా, ఇఫ్ ఆ లంగ్కి ఎక్స్పాండ్ చేసుకునే కెపాసిటీస్ తగ్గిపోతాయి అన్నమాట. ఈరోజు పర్టికులర్గా ఒబెసిటీ గురించి ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈ లాక్డౌన్స్ వల్ల అక్రాస్ ద కంట్రీస్ ప్రతి దేశంలో కూడా వీ హ్యావ్ లాక్డౌన్స్. దీనివల్ల ఏమైందంటే చాలా వారాల నుంచి నెలల వరకు మనం మొబిలిటీ లూజ్ అయిపోయాం. వీ డింట్ హ్యావ్ మొబిలిటీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ తగ్గిపోయింది. దీనివల్ల ఒబెసిటీ అనే మెటబాలిక్ డిసీజ్ కంప్లీట్గా స్పైకప్ అయిపోయింది. అండ్ ముఖ్యంగా ఈ వైరస్ లావుగా ఉన్న వాళ్ళనే ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది అంటే, వైరస్ అండి జనరల్గా ఒక సర్ఫేస్ ఆఫ్ ద సెల్, అంటే సెల్ యొక్క మన బాడీ అంతా కణాలతో ఏర్పడి ఉంటుంది కదా, సెల్ అంటే కణం. ఈ వైరస్ ఏం చేస్తుంది అంటే ఈ ప్రతి కణం యొక్క సర్ఫేస్ మీద రిసెప్టార్స్ని అటాచ్ చేసుకుంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే వైరస్ ఇన్ఫెక్షన్ దాని మీద స్థిరపడిపోతుంది. బట్ ఎందుకు లావుగా ఉన్న వాళ్ళకి వైరస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఈ రిసెప్టార్స్ అండి ఫ్యాట్ సెల్స్ మీద ఎక్కువ ఉంటాయి. ఒబెసిటీ అంటే ఊబకాయం వల్ల చాలా ప్రమాదాలండి. స్లీప్ యాప్నియా వచ్చేస్తుంది, పల్మనరీ హైపర్ టెన్షన్ వస్తుంది, హైపోవెంటిలేషన్తో కూడుకున్న న్యూమోనియా రావచ్చు, కార్డియాక్ స్ట్రెస్ కూడా రావచ్చు. ఓకే, ఈ లావుగా ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ముఖ్యంగా కోవిడ్ ఎఫెక్ట్ అయినా సరే, ఎఫెక్ట్ అవ్వకపోయినా సరే, దే హ్యావ్ వీకర్ రెస్పిరేటరీ మజిల్స్, అంటే రెస్పిరేషన్కి ఉపయోగపడే కండరాలు ఏవైతే ఉన్నాయో చాలా బలహీనంగా ఉంటాయి. లంగ్ వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎయిర్వేస్లో రెసిస్టెన్స్ వచ్చేస్తుందండి, అండ్ ఆక్సిజనేషన్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్లో ఏం చెక్ చేస్తాం మనం, ఆక్సిజన్ శాచురేషన్ లెవెల్, అది కూడా చాలా డిక్లైన్ అయిపోతుంది అనమాట. దిస్ మేక్స్ దెమ్ వెరీ వల్నరబుల్ ఫర్ కోవిడ్ వైరస్. మనకి ఊబకాయం నుంచి బయటికి రావడానికి ఏదో ఒక మోటివేషన్ పాయింట్ ఉండాలి కదండి. ఒక సింపుల్ మోటివేషన్ పాయింట్ చెప్తాను. ఈవెన్ దో ఈ పాండమిక్ గడిచి మనకి వ్యాక్సినేషన్ వచ్చినా సరే, ఆ వ్యాక్సినేషన్ మీ బాడీ మీద ఎఫెక్టివ్గా పనిచేయాలంటే కనుక మీ BMI ఎట్టి పరిస్థితుల్లో 30 కంటే తక్కువ ఉండాలి. నేను ఇది ఫ్యాక్ట్ని బేస్ చేసుకుని చెప్తున్నానండి. జనరల్గా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుందాం. ఆ ఫ్లూ వ్యాక్సిన్ BMI 30 కంటే అబోవ్ ఉన్న వాళ్ళకంటే 30 కంటే బిలో ఉన్న వాళ్ళలో బాగా పనిచేస్తుందని రీసెర్చర్స్ చెప్తున్నాయి. ఈ ఊబకాయం వల్ల అండి నేను ఇవే కాదు, టైప్ 2 డయాబెటీస్ రావచ్చు, ఫ్యాటీ లివర్ డిసీజ్ రావచ్చు, సర్టెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ రావచ్చు, అండ్ కిడ్నీ ఇష్యూస్ కూడా అరైజ్ అవుతాయి అన్నమాట. సో మీరు ఓవర్ వెయిట్ ఉంటే కనుక ఇమీడియట్గా ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ బాడీ మీద ఉన్న ఎక్స్ట్రా కిలోస్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తగ్గించుకోవాలి. మీరు తగ్గించుకోవడానికి నేను ఒక 5-point మంత్రా చెప్తున్నాను. ప్రాముఖ్యమైన 5 సూత్రాలు. మొట్టమొదటిది, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, బ్యాలెన్స్డ్గా అంటే సమపాలల్లో తీసుకోండి, చిన్న చిన్న మీల్స్ ఎక్కువ తీసుకోండి. మీరు ఈ ప్రాపర్గా డైట్ తీసుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ ఎన్హాన్స్ అవుతుంది, వెయిట్ లూజ్ అవుతారు. మీరు ప్రోటీన్ ఆహారం తీసుకోవచ్చు, ఎగ్స్ కానీ, చికెన్ కానీ, లేకపోతే ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఫ్రెష్ కూరగాయలు తీసుకోవచ్చు, హోల్ గ్రెయిన్స్, ధాన్యాలు, ఇవన్నీ కూడా. చేప మంచిది, అండ్ నట్స్ మంచివి. ఫ్యాటీ ఫుడ్ని అవాయిడ్ చేయండి, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ప్రాసెస్డ్ అంటే ఎక్కువ కాలం స్టోర్ చేసిన ఫుడ్ అవాయిడ్ చేయండి. డ్రై ఫుడ్స్ అంటే చిప్స్ లాంటివి, కూల్ డ్రింక్స్ లాంటివి, అండ్ షుగర్ ఇంటేక్ తక్కువ చేయండి. ఆల్కహాల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అండ్ జంక్ ఫుడ్ అంటే పిజ్జాస్ లాంటివి, బర్గర్స్ లాంటివి, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. రెండవదండి, చాలా ఎక్కువ, ఎంత వీలైతే అంత ఎక్కువ వాటర్ తీసుకోండి. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు. ఒక్కసారి ఎక్కువ తాగాలని కూడా ఏం లేదు. ఓకే అండి. ఎందుకంటే ముఖ్యంగా మనం ఎప్పుడూ కూడా దాహాన్ని ఆకలితో రీప్లేస్ చేస్తూ ఉంటాం. దాహం వేసిన ప్రతిసారి కూడా అది ఆకలి అనుకుంటాం. సో అది ఒకటి మనం మైండ్లోంచి తీసేయాలన్నమాట. ఇఫ్ మీకు ఆ ఫీలింగ్ వచ్చిందనుకోండి, ఏదన్నా స్నాక్ తీసుకునే ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. దట్ వుడ్ బి బెటర్.
ఓకే, ఎప్పుడైతే యాడిక్వేట్ వాటర్ తీసుకున్నారో ఇట్ హెల్ప్స్ ఇన్ లూజింగ్ వెయిట్ ఆల్సో, అండ్ బెల్లీ ఫ్యాట్ని కూడా ఇది రాకుండా చేస్తుంది. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది, దానివల్ల ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి అన్నమాట. మూడవది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోండి. యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ లాస్ అవుతుంది. ఓకే, గ్రీన్ టీలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఏదన్నా సరే ఎనీ యాంటీ ఆక్సిడెంట్ లోడెడ్ ఫుడ్ మీరు తీసుకోవచ్చు. ఇట్ సపోర్ట్స్ ఇన్ ద బాడీ ఫ్యాట్ లాస్ అన్నమాట. అండ్ అలాగే రిఫైన్డ్ షుగర్ వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది. ముఖ్యంగా తెల్లగా ఉన్న పదార్థాలండి, మైదా, వైట్ రైస్, వైట్ షుగర్, ఇవన్నిటిని కూడా అవాయిడ్ చేస్తాం మంచిదన్నమాట. నాలుగవది, ఇనాడిక్వేట్ స్లీప్, నిద్రలేమి అండి. నిద్రలేమి ఉండడం వల్ల గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది బాడీలో, దీనివల్ల ఆకలి ఎక్కువ వేస్తుంది. ఓకే అండి, బాడీ శాటియేట్ అయిపోద్ది, దీనివల్ల మనకు తెలియకుండానే ఫుడ్ ఇంటేక్ పెరిగిపోతుంది అనమాట. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. రోజుకి 7 నుంచి 8 గంటల సౌండ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్దండి ఎక్సర్సైజ్. మీరు ఎంత మంచి ఆహారం తీసుకున్నా, మీ లైఫ్ స్టైల్ ఎంత బాగున్నా సరే, ఒక మనిషి ఒబెసిటీకి వెళ్ళకుండా ఉండాలి అంటే కనుక, ఉబకాయం రాకుండా ఉండాలంటే కనుక ఎక్సర్సైజ్ అనేది వాళ్ళ వెయిట్ లాస్ జర్నీలో చాలా ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ అ వెరీ మచ్ బిగ్గర్ రోల్. సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల ఏంటంటే మీ మెటబాలిజం బూస్టప్ అవుతుందండి. దానివల్ల ఏంటంటే బాడీ ఎక్కువ క్యాలరీస్ని త్వరగా బర్న్ చేయగలుగుతుంది. ఓకే, మీరు బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు, క్లైంబింగ్ ద స్టేర్స్ అంటే మెట్లు ఎక్కొచ్చు, మీకు ఇష్టమైతే డ్యాన్స్ చేసుకోవచ్చు, జాగింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా. నేను ఇప్పుడు ఒక 12 బాడీ వెయిట్ అంటే ఏ ఎక్విప్మెంట్ లేకుండా మీ బాడీ వెయిట్ సహకారంతో చేయగలిగిన 12 ఎక్సర్సైజులు నేను మీకు చెప్తానండి. ఓకే, వాటి పేర్లు చెప్తాను, నేను అగైన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, బట్ ఐఎమ్ టెలింగ్ దోస్ నేమ్స్. బర్పీస్ అండి, పుషప్స్, మౌంటైన్ క్లైంబర్స్, టక్ జంప్స్, స్క్వాట్స్, లంజెస్, స్టెప్అప్స్, థ్రస్టర్స్, బర్డ్ డాగ్ ఎక్సర్సైజెస్, హై నీస్, స్పాట్ జాగ్స్, దీన్ని స్పీడ్ స్కేటర్స్ అని కూడా అంటారు, ప్లాంక్, సిటప్స్ అండ్ బైసికల్ క్రంచెస్. ఓకే అండి, వీటి పేర్లు విని లేకపోతే వీటి వీడియోస్ చూసి భయపడొద్దు, కంగారు పడొద్దు. కొన్ని కష్టమైన ఎక్సర్సైజ్ ఉంటాయి, కొన్ని ఈజీ ఎక్సర్సైజ్ ఉంటాయి. మీకు ముఖ్యంగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక పుట్టిన బేబీ తీసుకుందాం. ఆ బేబీ ఇమీడియట్గా వెంటనే లేచి నడిచేది కదా. మొట్టమొదటిగా హెడ్ కంట్రోల్ వస్తుంది, తర్వాత క్రాలింగ్ అంటే పాకడం మొదలు పెడుతుంది, తర్వాత బేబీ నించుంటుంది, ఆ తర్వాత షీ స్టార్ట్స్ వాకింగ్. అలాగే ప్రతి ఎక్సర్సైజ్లో కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయండి. స్టార్టింగ్ పాయింట్, మిడ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. సో ఆ ఎక్సర్సైజ్ని మీరు బైఫర్కేట్ చేసుకోండి. బైఫర్కేట్ చేసుకుని ఎనీ ఎక్సర్సైజ్ని స్టెప్స్గా మీరు అలవాటు చేసుకోండి. అలా మీరు మాస్టర్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ని. అంతే తప్ప ఒక వీడియోని చూసి అమ్మో ఎక్సర్సైజ్ కష్టంగా ఉంది నేను చేయలేను అని దాన్ని క్విట్ చేసేయద్దు. బ్రేక్ ఇట్ ఇంటూ స్మాలర్ స్టెప్స్ అండ్ డూ ఇట్, పర్ఫార్మ్ ఇట్, వచ్చే వరకు చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.